నీతికి నిజాయితీకి మారుపేరు యాదవులని దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన గొప్ప జాతి యాదవులదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని పదిర మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయ ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్కు యాదవ సోదరులు డప్పు చప్పుళ్లు బాణసంచ కాల్చుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాభారతం అంతటి గొప్ప చరిత్ర యాదవులదని ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మొదట తెరిచే భాగ్యం యాదవులకే దక్కుతుందని తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలకు అదేవిధంగా యాదవ్ పెద్దలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు ఏం అవసరం ఉన్నా నేనున్నాను అనేటువంటి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ యువకులైనా పెద్దలైనా యువకులైనా యువకులైనా పెద్ద మనుషులైనా మా అక్కలు తల్లులైనా మా చెల్లెళ్ళైనా అందరూ ఒకరొకరు సహకారం సాయంతో ఉండండి. యాదవులు ఎవరికన్నా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా పిల్లల చదువుల మీద ఇబ్బందులున్నా ఒకరినొకరు సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తున్న సమాజంలో ఒకరి సహకారం ఎంతైనా అవసరం. కానీ మన యువ మిత్రులకు మా పెద్దలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, గ్రూపులు ఎక్కకండి. మన సంఘం ఒకటే, మన జాతి ఒకటే, మన దేవాలయం కూడా ఒకటే. కాబట్టి మీరు ఐక్యమత్యంగా ముందుకెళ్ళండి. వచ్చే రోజులు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో దేశంలో విపరీతమైన సంఖ్య ఉన్నటువంటి జాతి మనది. యాదవుల జాతి అంటే భారతదేశంలో పెద్ద చరిత్ర ఉంది. కాబట్టి ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మన జాతి కోసం అన్ని విధాలుగా సహకరించడానికి ఎల్లప్పుడూ నేను ఉంటాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.